వెల్కమ్ టు జే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోటి సంతకాల ఉద్యమం చారిత్రక విజయమన్న జగన్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అతిపెద్ద స్కామ్ అని ఆరోపణ. ప్రైవేటుకు కాలేజీలిచ్చి జీతాలు ఎలా ఇస్తారని ప్రభుత్వానికి ప్రశ్న. కూటమి పాలనలో సంక్షేమ పథకాలు రద్దు చేశారని విమర్శ. సీఎం చంద్రబాబుకు ఎకనామిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ అవార్డు. కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రికి స్టాండింగ్ ఓవేషన్తో అభినందనలు. ఇది దాదాగిరి కాదు, నాయుడుగిరి పాలన అంటూ మంత్రి పయ్యావుల కేశవ్ వ్యాఖ్య. ఈ ఘనత అధికారులదేనన్న సీఎం చంద్రబాబు. కడియం శ్రీహరి చరిత్రహీనుడు, రాజీనామా చేయాలన్న తాటికొండ రాజయ్య. తాను బీఆర్ఎస్ సభ్యత్వాన్ని రద్దు చేసుకోలేదన్న కడియం. బీఆర్ఎస్ లోనే ఉన్నానని చెప్పుకోవడం సిగ్గుచేటన్న రాజయ్య. ప్రతి వీధిలో శ్రీహరి దిష్టిబొమ్మలు వేలాడదీస్తామని హెచ్చరిక. నేషనల్ హెరాల్డ్ కేసులో గాంధీ కుటుంబాన్ని ఈడీ కేసులతో వేధిస్తున్నారని ఆరోపణ. గాంధీ భవన్ నుంచి బీజేపీ కార్యాలయం వరకు కవాతుకు ప్రయత్నం. కాంగ్రెస్ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు. అందరి ముందు పార్టీ మారలేదన్న స్పీకర్. తీర్పు విచారకమన్న కిషన్ రెడ్డి. కాంగ్రెస్ సమావేశాలు ప్రచారం చేసి పార్టీ మారలేదా అని కిషన్ రెడ్డి ప్రశ్న. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండూ ప్రజాస్వామ్యానికి తూట్లు పడుస్తున్నాయని వెల్లడి. పార్టీ మారిన వారికి మంత్రి పదవులు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ అని వ్యాఖ్య. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర హెచ్చరికలు చేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ చేతులకు అప్పగించే ప్రయత్నం చేస్తే దానికి బాధ్యులైన ప్రతి ఒక్కరూ జైలుకు వెళ్లక తప్పదని ఆయన స్పష్టం చేశారు. ప్రజల పన్నుల డబ్బులతో నిర్మించిన మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వారికి కట్టబెట్టే ఆలోచన ప్రజారోగ్యానికి, పేద విద్యార్థుల భవిష్యత్తుకు తీవ్రంగా నష్టం కలిగిస్తుందని జగన్ చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోపే ఈ వ్యవహారంలో భాగస్వాములైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. స్కాములు అనేది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ కింద ఇది నిరూపితమవుతుంది. అంతటి దారుణంగా ప్రజలకు నష్టం జరుగుతుందని కనిపిస్తా ఉన్నా కూడా ప్రజలు దీనివల్ల ఉచితంగా వైద్యం పొందే అవకాశం పోతుందని తెలిసినా కూడా మన పిల్లలకు తక్కువ ధరకే, ప్రైవేట్ కన్నా చాలా తక్కువ ధరకే మన పిల్లలకు మెడికల్ కాలేజీలలో సీట్లు వచ్చి చదువులు అందుబాటులో ఉంటాయని తెలిసినా కూడా ఏమాత్రం ఖాతరు చేయకుండా చంద్రబాబు చేస్తూ ఉన్న ఈ తీరుకు చంద్రబాబు నాయుడుకు గట్టి గుణపాఠం మాత్రం ఖచ్చితంగా తగులుతుంది. ఎకనామిక్ టైమ్స్ ప్రకటించిన బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రాష్ట్రానికి దక్కిన గొప్ప గుర్తింపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. కలెక్టర్ల సదస్సులో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ అవార్డు విషయాన్ని ప్రస్తావించగా మంత్రులు, కలెక్టర్లు లేచి నిలబడి కరతాళ ధ్వనులతో అభినందనలు తెలిపారు. ఇది వ్యక్తిగతంగా తనకు వచ్చిన గౌరవం కాదని, మంత్రులు, అధికారులు అందరూ కలిసి చేసిన సమష్టి కృషికి లభించిన గుర్తింపని సీఎం స్పష్టం చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో అగ్రస్థానాన్ని సాధించిన ఏపీ ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ పై దృష్టి పెట్టిందన్నారు. ప్రజలకు వేగంగా సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ పాలన విధానాల గురించి మాట్లాడేలా చేస్తామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి స్పెషల్ ఫోకస్ ఎట్టు పెట్టాలి, అలాంటివి మైక్రో న్యూట్రియంట్స్ ని మీరు ఇస్తారు. వీళ్ళు న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ విల్ గివ్ న్యూట్రిషియస్ ఇది ఇస్తారు, బ్యాలెన్స్కి ఏం కావాలని. ఈ రెండు వర్కౌట్ చేశారు. వెరీ హ్యాపీ. నేచురల్ ఫార్మింగ్ కూడా ఇంటిగ్రేట్ చేశారు. ఇక్కడ నేచురల్ ఫార్మ్ మీరు గుర్తుపెట్టుకోవాలి, సర్టిఫికేషన్ అండ్ ఆల్సో ట్రేసబిలిటీ పెట్టేయండి. ఈ స్కూల్స్కి ఇచ్చేటన్నీ కూడా క్లియర్గా. దిస్ విల్ బి ది యాజ్ ఆన్ టుడే ఫార్మర్స్ కూడా మేము నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నాం, కొనేవాళ్ళు లేరనే పరిస్థితి వచ్చారు. అది పెడితే హెల్త్ ఇంపాక్ట్ కూడా అనలైజ్ చేయడానికి ఈజీ అయిపోతుంది. 40 లక్షల మంది స్టూడెంట్స్ మీకు ఈజీగా అనలైజ్ చేసుకుంటూ ఉంటాం మనం, అది కూడా వస్తుంది. రెండోది ఇక్కడ మనకు సర్టిఫికేషన్ కూడా చేస్తున్నారు మీరు, ఆల్ స్టాండర్డ్స్ ఎవ్రీథింగ్. ఐ రియల్ అప్రిషియేట్. ప్రొవిజన్స్ వేరు ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి ప్రొవిజన్స్ వచ్చిన తర్వాత సెంట్రల్ ప్రొవిజన్స్ ఇది పెట్టి డిస్ట్రిక్ట్ లెవెల్లో, లేకుంటే ఎక్కడికక్కడ చెకింగ్ హబ్ అండ్ స్పోక్ మోడల్లో పెట్టి తిరుమల తిరుపతి దేవస్థానం చేసే చెకింగ్ సిస్టమ్ కూడా ఒకసారి స్టడీ చేయండి మీరు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టి దాంట్లో ఏ ఫారిన్ మెటీరియల్ లేకుండా
ఎంట్రిక్లో లేకుంటే ఇంకోటో ఏది లేకుండా స్టోన్ లేకుండా పర్ఫెక్ట్గా స్క్రీనింగ్ చేసేస్తున్నారు. అది కూడా మీరు 1 lakh స్టూడెంట్స్ కాబట్టి మీకు ఈజీ అవుతుంది, అది కూడా వర్కౌట్ చేయండి. రైతు బజార్లు కూడా చూడమ్మా, మీరు కూడా రైతు బజార్లు, ఆల్ రైతు బజార్లో నేచురల్ ఫార్మింగ్ ప్రొడ్యూస్ వస్తున్నాయి. ఆల్ కలెక్టర్స్ మీరు రాసుకోండి. సర్టిఫికేషన్ అండ్ ఆల్సో ట్రేసబిలిటీ ఆల్ రైతు బజార్లకు వెళ్ళాలి. phase 1 వెళితే అక్కడి నుంచి డోర్ డెలివరీ కూడా పెట్టండి. రైతు బజార్ నుంచి డోర్ డెలివరీ కూడా. ఆల్రెడీ వైజాగ్ లో స్టార్ట్ చేశాం సార్. అదే అన్ని బీఆర్ఎస్ నేత కేటీఆర్ వ్యాఖ్యలకు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో సర్పంచ్ల పరిస్థితి దారుణంగా మారిందని ఆయన చెప్పారు. గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు ఒక్క సర్పంచ్కైనా బిల్లులు చెల్లించారా అని ప్రశ్నించారు. బిల్లులు రాక అప్పుల భారం పెరిగి ఎంతో మంది సర్పంచ్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. తాను చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ కావాలనే వక్రీకరిస్తున్నారని అనిరుద్ రెడ్డి చెప్పారు. గత ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో పాడి కౌశిక్ రెడ్డి ఓట్లు వేయకపోతే చనిపోతానంటూ వీడియో విడుదల చేసిన విషయం ప్రజలందరికీ తెలుసన్నారు. అదేవిధంగా సర్పంచ్ ఎన్నికల్లోనూ తమ అభ్యర్థులను గెలిపించకపోతే చచ్చిపోతానంటూ కాళ్లు మొక్కిన ఘటనలు కూడా జరిగాయని గుర్తు చేశారు. పనిచేసిన వాళ్ళు మాకు బిల్స్ రాలేదని చెప్పేసి మీరు చంపేసి మీరేమన్నారు, నేను ఏమన్నాను, మీ బ్రాండ్ అంబాసిడర్ పద్ది కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే ఎలక్షన్స్ ముందు నేను చచ్చిపోతా అని చెప్పి వీడియో వైరల్ చేస్తారు. ఇప్పుడు అందరు మీ బీఆర్ఎస్ సర్పంచులు ఆయనను ఒక బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకొని ఎవరైతే సర్పంచ్ పోటీగా చేసినారో అందరి ఇంటింటికి పోయి మేము చచ్చిపోతామని మరీ దారుణం ఏంటంటే వాళ్ళ పిల్లలు, స్కూల్ పిల్లలు, వాళ్ళు చదువుకునేటోళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళతోని కాలు పట్టించి మా నాయన చచ్చిపోతాడని చెప్పేసి అట్లా కొన్ని ప్రచారం చేసుకొని కొన్ని సర్పంచ్ని అట్లా గెలుస్తారు. ఇది పద్ధతేనా అని నేను అడిగినాను. ఒకవేళ మీరు నేను చచ్చిపోతా అని చెప్పి ఓట్లు వేయించుకొని గెలిచొస్తే నేనన్నాను అట్లా మీరు ఇట్లాంటి చిల్లరగా రాజకీయాలు చేస్తే నేను కూడా మిమ్మల్ని బిల్లు రాకుండా చంపేస్తానన్నాను. అట్లా అని చెప్పేసి అందరిని చంపేస్తాను అనలేదు, నేను కత్తితో పొడిచి చంపేస్తాను నేను అనలేదు. మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి మాట్లాడి కావాలని చెప్పి భయానికి, ఎందుకంటే మీ దాంట్లో బీఆర్ఎస్ సగం సర్పంచులు ఎవరైతే గెలుస్తున్నానన్నారో వాళ్ళు బీఆర్ఎస్ నుంచి నిలబడినది కాదు, ఇండిపెండెంట్ గా నిలబడి గెలిస్తే మీ వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు బీఆర్ఎస్ అని చెప్పి పెట్టుకున్నారు తప్ప అసలు బీఆర్ఎస్ 10% సర్పంచ్ కూడా ఎక్కడ గెలవలేదు. ఇప్పుడు కూడా చెప్తున్నారు, జడ్చర్ల నియోజకవర్గంలో కాదు మొత్తం స్టేట్ లో అయినా కానీ కూడా ఇంద్రమ్మ కమిటీ ద్వారానే ఇస్తాము. దానికి సర్పంచ్కి సంబంధం లేదు. అది అఫీషియల్ నోటీస్ ఇచ్చినాం, అది గవర్నమెంట్ తరఫున, వాళ్ళ తరఫుననే మేము ఖచ్చితంగా వాళ్ళ తరఫుననే ఇస్తాము. దాంట్లో సర్పంచ్కి ఏ రోల్ ఉండదు. అయినా కానీ మా గెలిచిన సర్పంచులు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. ఎక్కడైతే గెలవలేదో అక్కడ కొంతమంది మంచి సర్పంచులు ఉన్నారు, వాళ్ళని దగ్గర తీసుకుంటాను, పని చేస్తాను. ఓడిపోయిన వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు చెప్తా ధైర్యపడకండి, నేనున్నాను. ఎట్లయితే కొన్ని దగ్గర ఎమ్మెల్యేలు ఓడిపోతే ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ కానీ పని చేస్తారో నా నిధులతో మీతో పని చేపిస్తా. ఇదే కాకుండా కాంగ్రెస్ సర్పంచులు ఎవరైతే గెలుస్తారో నాకు ఇప్పుడు SDF ఫండ్ వచ్చింది, ఖచ్చితంగా మీరు ఎలక్షన్ల వాగ్దానాలు చేస్తారు, మేము అవి చేపిస్తాం ఇవి చేపిస్తామని. మీ ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత రండి, మీకు ఏ గ్రామాల్లో మీకు ఏమేమి నిధులు కావాలనో మేము ఖచ్చితంగా మీకు అండగా నిలబడి మీకు ఆ పనులన్నీ నేను కంప్లీట్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నగరాలు, పట్టణాల్లో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. నగరంలోని చైతన్యపురిలో కొత్తగా నిర్మించిన రోడ్లను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. గతంలో నిర్లక్ష్యం చేసిన రహదారులు ఇప్పుడు అభివృద్ధి బాట పట్టాయని తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి ప్రణాళికబద్ధంగా పనులు చేపడుతున్నామని చెప్పారు. రోడ్ల అభివృద్ధితో ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణం లభిస్తుందని అన్నారు. స్థానికుల సహకారంతో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వ లక్ష్యం ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడమేనని గల్లా మాధవి స్పష్టం చేశారు. ఉన్నాయో అవి మా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే అధికారులతో ఎస్టిమేషన్స్ వేయించి వాటిని శాంక్షన్ చేయించుకొని రోడ్లు వేసుకునే పరిస్థితికి ఈరోజు కూటమి ప్రభుత్వ నాయకులందరూ కూడా నడుం బిగించి ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేపడుతూ ఉన్నాము. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మొత్తం కూడా ఎటు చూసినా అభివృద్ధి పనులతో ముందుకెళ్తున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. మరి ఈ యొక్క రోడ్డు ఇలా వేసుకోవడానికి సహకరించిన అధికారులు కానివ్వండి, త్వరితగతిన మాకు అందించిన కాంట్రాక్టర్లకు కానివ్వండి, కమిటీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ చెప్తూ మరొకసారి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఇటు అభివృద్ధికి ఇటు సంక్షేమానికి కట్టుబడి ఉంటుంది. ప్రజల యొక్క ఆనందమే మా ఆనందంగా ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్తూ సెలవు.
ప్రభుత్వం చేపట్టిన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానం ద్వారా సామాన్య ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. అలాంటి కార్యక్రమాలను రాజకీయ లబ్ధి కోసం అడ్డుకోవడం దురదృష్టకరమని అన్నారు. జగన్ గవర్నర్ ను కలవడానికి వెళ్తూ ఫేక్ సంతకాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఏమి రికమెండ్ చేశారో మనం చూద్దాం. ఇదొక్కసారి మీరందరూ కూడా గమనించాలి. ఇది స్టాండింగ్ కమిటీలో మెంబర్స్గా ఉన్నటువంటి వారి జాబితా. చైర్మన్ భువనేశ్వర్ కలిత, అదేవిధంగా రాజ్యసభ నుంచి ఒక 9 మంది సభ్యులు, మిగతా వారంతా కూడా లోక్సభ నుంచి ఉన్నారు. లోక్సభ నుంచి ఎవరు సభ్యులుగా ఉన్నారన్నది ఒకసారి చూస్తే శ్రీమతి మంగళ్ సురేష్ అంగడి, మిస్ భావన గవాలి, శ్రీ మద్దిల గురుమూర్తి. ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది కదా మీ అందరికీ. శ్రీ మద్దిల గురుమూర్తి, ఎం గురుమూర్తి, డాక్టర్ గురుమూర్తి మీ అందరికీ కూడా బాగా పరిచయం ఉన్నటువంటి పేరు, విన్నటువంటి పేరు. ఎవరి గురుమూర్తి గారు? తిరుపతి పార్లమెంటు ఎంపీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత డాక్టర్, పర్సనల్ డాక్టరు. జగన్మోహన్ రెడ్డి గారికి నిత్యం వైద్య సేవలు అందించినటువంటి ఆయన పర్సనల్ డాక్టరు ఈ గురుమూర్తి గారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గతంలో ఒకసారి తిరుపతి ఎంపీగా పనిచేశారు. ఇప్పుడు కూడా తిరుపతి ఎంపీగా కొనసాగుతూ ఉన్నారు ఆయన. సో అటువంటి గురుమూర్తి గారు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి సంబంధించినటువంటి పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో ఆ రోజున 2023-24లో సభ్యుడిగా ఉన్నారు. సభ్యుడిగా ఉండి ఆయన సంతకం చేసి మిగతా ఎంపీలతో కలిపి ఆయన కూడా సంతకం చేసి వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇది ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి వివిధ అంశాలు. సో గురుమూర్తి గారు సభ్యుడిగా ఉన్నటువంటి హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ స్టాండింగ్ కమిటీ. రాజ్యసభలో బీమా సవరణలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టత ఇచ్చారు. ప్రతిపాదిత బీమా సవరణల వల్ల ఉద్యోగాలు తగ్గిపోతాయనే విమర్శల్లో నిజం లేదని ఆమె పేర్కొన్నారు. బీమా రంగాన్ని మరింతగా తెరవడం ద్వారా ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని తెలిపారు. కొత్త బీమా సంస్థలు, మధ్యవర్తులు, సేవలు అందించే సంస్థలు రంగంలోకి రావడంతో మొత్తం బీమా ఎకోసిస్టమ్ బలపడుతుందని వివరించారు. ఏజెంట్లు, బ్రోకర్లు మాత్రమే కాకుండా టెక్నాలజీ, డేటా అనలిటిక్స్, క్లెయిమ్స్ మేనేజ్మెంట్ రంగాల్లో కూడా ఉద్యోగాలు పెరుగుతాయని చెప్పారు. యాక్చువేరియల్ సైన్స్ చదివిన విద్యార్థులకు డిమాండ్ పెరుగుతోందని, బ్రాంచ్ స్థాయిల్లోనూ నియామకాలు జరుగుతున్నాయని వెల్లడించారు. బీమా రంగం విస్తరణతో ఆర్థిక భద్రత పెరుగుతుందని, ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయని మంత్రి తెలిపారు. Intermediaries, one section. Because the market becomes larger, more products are being launched and wider customer outreach happens. The second layer which will have benefit is the ancillary services, such as technology providers, claims managers basically, those who do analytics, customer service and underwriting support which is provided. Jobs will have to expand in those areas. Students who are doing actuarial sciences will also have greater prospect because there's increased demand across for products. The pricing will have to be rightly arrived at. Only actuarial science students will know how to arrive at pricing. Risk modeling, product design and compliance roles. All these are jobs which are waiting post more and more opening up. So actuarial sciences students will have greater market demand for them. And finally, when the branch offices open up for each of these companies, finance graduates or non-finance graduates who want to get into this field will have an opportunity. As it is, after that 26% increase in the year 2000, after raising it to 49% in the 2015 amendment, and again taking it to 74% numbers, the number of employees, agents and micro agents have grown by almost 3 times. In 2014-15, we had 30.14 lakh employees, agents and micro agents.
that number from 30. కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన వీబీజీ రామ్జీ బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంట్ ప్రాంగణంలో విపక్ష పార్టీలు నిరసనకు దిగాయి. ఈ బిల్లు ద్వారా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరిచే ప్రయత్నం జరుగుతోందని విపక్షాలు ఆరోపించాయి. పేదలు, గ్రామీణ కార్మికుల హక్కులను హరిస్తున్న ఈ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ సహా పలు పార్టీలు ఈ నిరసనలో పాల్గొన్నాయి. ఉపాధి హామీ పథకం కరోనా వంటి సంక్షోభ సమయంలో కోట్లాది మందికి జీవనాధారమైందని నేతలు గుర్తు చేశారు. గాంధీ పేరును తొలగించడం ద్వారా ఆయన సిద్ధాంతాలను అవమానిస్తున్నారని విమర్శించారు. బిల్లుపై చర్చ జరగకుండా హడావుడిగా ప్రవేశపెట్టడాన్ని ప్రజాస్వామ్య విరుద్ధంగా పేర్కొన్నారు. గ్రామీణ పేదల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఈ నిర్ణయాన్ని పునః పరిశీలించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. పార్టీ ఫిరాయింపుల విషయంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. బహిరంగంగా పార్టీ మారి కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొని ఎన్నికల్లో ప్రచారం చేసిన వారు పార్టీ మారలేదని చెప్పడం విచారకరమన్నారు. గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తున్నాయని ఆరోపించారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఈ రెండు పార్టీలు నవ్వులపాలు చేస్తున్నాయని అన్నారు. గతంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన వారికి మంత్రి పదవులు ఇచ్చిన ఉదాహరణలు గుర్తు చేశారు. చట్టాలపై గౌరవం లేకుండా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని హెచ్చరించారు. స్పీకర్ నిర్ణయాలు రాజ్యాంగబద్ధంగా ఉండాలని, రాజకీయ ఒత్తిడులకు లోబడి తీసుకోరాదని సూచించారు. ఈ తీర్పు భవిష్యత్తులో తప్పుదారి పట్టే రాజకీయాలకు దారితీస్తుందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎల్ఈడి వీధి లైట్లు మరి ఏర్పాటు చేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు మనకందరికీ తెలుసు, ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4000 మెగావాట్ల పవర్ జనరేషన్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొదటి విడతలో 14,000 కోట్ల రూపాయలతోటి 1,600 మెగావాట్లు ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించాం. అది రాష్ట్రానికి, దేశానికి కూడా అందుబాటులో వచ్చిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. దానిపైన 11,000 కోట్ల రూపాయలు ఎన్టీపీసీ ఫస్ట్ ఫేజ్లో మరి 4,000 మెగావాట్లలో 16,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఇప్పటికే ప్రారంభమైంది. మరొక 2,400 మెగావాట్ల పవర్ జనరేషన్ కోసం కూడా సన్నాహాలు ప్రారంభించామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాకుండా పిఎం కుసుమ్ పథకం కింద ప్రహ్లాద్ జోషి గారితో మాట్లాడి 20,000 సోలార్ పంపు సెట్లను తెలంగాణ రాష్ట్రానికి ఫస్ట్ ఫేజ్లో మంజూరు చేయించాము. ఆ రకంగా సోలార్ పవర్ ప్లాంట్లను కూడా మన తెలంగాణకు అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఒక 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ను మొదటిసారిగా నీటి మీద తేలియాడేటువంటి సోలార్ పవర్ జనరేషన్ పెద్ద ఎత్తున ఫస్ట్ టైం మన రామగుండంలో ప్రారంభించడం జరిగింది. మరొక 176 మెగావాట్ల సోలార్ పవర్ను కూడా ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రామగుండంలో మరి జనరేట్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క జనవరి, ఫిబ్రవరిలోనే వాటిని పూర్తి చేసి మరి పవర్ జనరేషన్ చేస్తూ మరి రాష్ట్రానికి అందించేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. 176 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లను కూడా ఎకనామిక్ టైమ్స్ ప్రకటించిన బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ గౌరవం తనకంటే ఎక్కువగా మంత్రులు, అధికారులు చేసిన కృషికే దక్కుతుందని అన్నారు. గతంలో విదేశీ డాక్టరేట్లను కూడా తాను తిరస్కరించానని గుర్తు చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని, ఇకపై స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై దృష్టి పెడుతున్నామని తెలిపారు. పెట్టుబడిదారులకు వేగంగా సేవలు అందించే విధానాలపై ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కలెక్టర్ల సదస్సులో ఈ అవార్డు ప్రస్తావన వచ్చినప్పుడు మంత్రులు, అధికారులు లేచి నిలబడి అభినందించడం ప్రభుత్వ ఐక్యతకు నిదర్శనమన్నారు. రాబోయే రోజుల్లో డెలివరీ గవర్నర్స్ తో ప్రపంచం మొత్తం ఏపీ విధానాల గురించి మాట్లాడేలా చేస్తామని సీఎం పిలుపునిచ్చారు.
మనందరి అభిమాన నాయకులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రావడం చాలా గర్వంగా ఉంది. మనందరి తరపున, రాష్ట్ర ప్రజల తరపున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఇంకా ఆయన నాయకత్వంలో ఈ రాష్ట్రం అన్ని విధాలా ముందుకెళ్ళి ఈ దేశానికే ఒక అగ్రగామిగా నిలవాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. సార్ ఒక్క నిమిషం ఐ వుడ్ లైక్ టు టేక్ ఇట్ సార్. సార్ అంటే మొత్తం స్టేట్లో హైయెస్ట్ బాడీ సార్, ఇక్కడ అందరం కూర్చుని ఉన్నాము. ఇది మనం అందరం ఎంతో గర్వపడాల్సినటువంటి వార్త. ఈరోజు దేశం మొత్తం కూడా చర్చనీయాంశమైనటువంటి వార్త. ఇన్ఫ్యాక్ట్ ఆ న్యూస్ హెడ్లైన్స్ చూస్తేనే ఇట్స్ గూస్ బంప్స్ సార్. అసలు స్టేట్ ఆఫ్ ది మ్యాటర్, నాయుడుగిరి అండ్ ది ఆర్ట్ ఆఫ్ విన్నింగ్ ఓవర్ ది బిగ్ బిజినెస్ అంటే అసలు టైటిల్ ఇట్ సెల్ఫ్ స్పీక్స్. ప్రపంచంలో దాదాగిరిని చూశారు సార్, ఈ రాష్ట్రం చూసింది సార్ దాదాగిరి. నవ్వు ప్రపంచానికి ఒక కొత్త వర్డ్ ఇంట్రడ్యూస్ అయింది సార్, నాయుడుగిరి. అండ్ వాట్ ఈస్ దట్ నాయుడుగిరి అంటే ఆర్ట్ ఆఫ్ విన్నింగ్ ఓవర్ ది బిగ్ బిజినెస్. ఇట్స్ నాట్ జస్ట్ నార్మల్ బిజినెస్ సార్, ఇట్స్ అ బిగ్ బిజినెస్. మామూలుగా సార్ రిఫార్మ్స్ చేయాలంటే ఎంతో ధైర్యం కావాలి సార్. మీతో జర్నీలో చాలా నేర్చుకుంటూ వచ్చాను సార్. పొలిటీషియన్ తమరు ఎప్పుడు కూడా చెప్తుంటారు, we all, in fact, most of us are used for status quo life, sir. Status quo లో కంఫర్ట్ ఉంది, మాకు కన్వీనియన్స్ ఉంది, అండ్ నోబడీ ఈజ్ ఛాలెంజ్. వ్యవసాయానికి అవసరమైన యూరియా, నీటి సరఫరా పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మ్యాప్ల పేరిట రైతులను ఇబ్బంది పెడుతోందని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. యూరియా సరఫరా చేయలేని ప్రభుత్వం రైతులపై కొత్త నిబంధనల భారం మోపుతోందని ఆరోపించారు. ఒరిజినల్ రైతు, కౌలు రైతు అంటూ కొత్త విధానాలు తీసుకువచ్చి యూరియా ఇవ్వడంలో వివక్ష చూపుతోందని అన్నారు. కౌలు ఒప్పందాలు రాసిస్తేనే ఎరువులు ఇస్తామని చెప్పడం వల్ల భూముల కౌలు వ్యవస్థ దెబ్బతింటుందని హెచ్చరించారు. దీనివల్ల లక్షలాది కౌలు రైతుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని తెలిపారు. రైతులకు యాప్లు కాదు, వ్యవసాయం చేయడమే తెలుసని, ఈ డిజిటల్ విధానాలు గ్రామీణ వాస్తవాలకు దూరమని అన్నారు. తక్షణమే ఈ విధానాన్ని ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. సరఫరా చేయడం చేతగాక ఈ ప్రభుత్వం దొంగ నాటకాలు ఆడుతా ఉంది. మళ్ళీ ఇప్పుడు మ్యాపులు, యాప్ల పేరిట రైతుల ఉసురు పోసుకుంటా ఉన్నారు. ఇది ఒక అనాలోచితమైన చర్య, ఒక తుగ్లక్ చర్య. తక్షణమే దీనిని విరమించుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన, రైతుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతు వ్యవసాయం చేయాలన్నా ఈ యాప్ల చుట్టూ, మ్యాప్ల చుట్టూ, అధికారుల చుట్టూ తిరగాలనా? రైతుకు నాగలు పట్టుడే తెలుసు తప్ప ఈ యాపులు గీపులు తెలివై. రైతుకు ఈ సోషల్ మీడియాతోని రైతులకు ఇవన్నీ ఇబ్బందులు పెట్టడం కరెక్ట్ కాదు. అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, చాలా చోట్ల నెట్వర్క్ ఉండదు. మరి కౌలు రైతుల పరిస్థితి ఏంది? ఇప్పుడు ఏమంటుంది ప్రభుత్వం? ఒరిజినల్ రైతు అట కౌలు రైతుకు కౌలు ఇచ్చినట్టు రాసిస్తే అప్పుడే కౌలు రైతుకు యూరియా ఇస్తారట. మళ్ళా టెనెన్సీ యాక్ట్ ఉంది, అసలు వాడు కౌలు ఇచ్చినే బంద్ పెడతాడు. అంటే లక్షలాది మంది కౌలు రైతుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైతుంది. టెనెన్సీ యాక్ట్ తో, ఇప్పుడు మీరు తెచ్చిన కొత్త చట్టాలతో ఇప్పుడు మీరు ఈ లింకులు పెడితే రేపు కౌలుకిచ్చుడే బంద్ అయిపోయే ప్రమాదం ఉన్నది. ఆనాడేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడినరు. ఏ కౌలు రైతుకు కూడా మేము రైతు బంధు ఇస్తాం, కౌలు రైతులకు పంట నష్టపరిహారం ఇస్తాం, రైతుకి ఇస్తాం, కౌలు రైతుకి ఇస్తామన్నారు. గెలవంగానే మాకు సంబంధం లేదు, రైతు కౌలు రైతు చూసుకోవాలన్నారు. ఇప్పుడు మీరు చేసే తుగ్లక్ పనుల వల్ల, ఈ యాప్ల పేరిట, యూరియా బస్తాల పేరిట అసలు కౌలు రైతులకు మొదటికే మోసం తెస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. రేపు రైతులే కౌలుకు ఇవ్వని పరిస్థితి ఏర్పడుతుంది. రైతులకు, కౌలు రైతులకు మధ్య పంచాయతీ పెడుతుంది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ యూరియా కోసం ఎన్నిసార్లు తిరగాలి? బాయికాడ బర్రెని దుడ్డని చూసుకోవాలన్నా, వ్యవసాయం చూసుకోవాలన్నా, మీ ఆఫీసర్ల చుట్టూ తిరగాలన్నా? యాప్ కోసం ఒకసారి తిరగాలి. ఆ ఇచ్చే యూరియా బస్తాలు కూడా ఎకరానికి 2 ఇస్తాం, ఆ 3 ఇస్తాం. జనగామ జిల్లా సెంటర్ ఘన్పూర్ స్టేషన్ పరిధిలో రాజకీయ వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరింది. బీఆర్ఎస్ నేత కడియం శ్రీహరిపై తాటికొండ రాజయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ప్రజల ముందు మాటల దాడికి దిగిన ఆయన కడియం శ్రీహరి చరిత్ర హీనుడిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తాను ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నానని, బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయలేదని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ భేదాభిప్రాయాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పలువురు కోరుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు పరిస్థితిని అదుపులో ఉంచేందుకు భద్రతా చర్యలు చేపట్టారు. సమాజం సిగ్గుపడే విధంగా తన ప్రవర్తనను మరొకసారి బయటపెట్టుకున్నాడు. గణపురం నియోజకవర్గ ప్రజలకు నువ్వు ఏ ముఖం చూయించుకుంటావు? బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గణపురం నియోజకవర్గానికి చేసిన కీడును, బీఆర్ఎస్ శ్రేణుల కష్టంతో గెలిచి వాళ్ళని నట్టేట ముంచిన తీరును క్షమాపణలు చెప్పి బీఆర్ఎస్ శ్రేణుల దగ్గరికి వస్తావా? లేదా నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టు గత సంవత్సరం కాలం నుండి నేను కాంగ్రెస్ అభివృద్ధి కోసం పోయినా అని చెప్పేసి వారందరికీ మాయమాటలు చెప్పి మరి నీవు చేసిన అనేక అబద్ధాలను నిజం చేసేటట్టు కాంగ్రెస్ కార్యకర్తల నాయకుల దగ్గరికి వెళ్తావా? ఏ ముఖం పెట్టుకొని వస్తావు కడియం శ్రీహరి? నువ్వు చేసిన ఈ రాజకీయ వ్యభిచారాన్ని ఏ రకంగా ప్రజలకు తెలియజేస్తావు? నిస్సిగ్గుగా ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు రాజ్యాంగాన్ని కూని చేయడం జరిగింది, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం జరిగింది. మరి రాహుల్ గాంధీ తన తండ్రి రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన చట్టానికే తూట్లు పొడిసే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రసాద్ కుమార్ గారు మరి పట్టబగలు ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం జరిగింది. కనీసము కడియం శ్రీహరి అనే వ్యక్తి పార్లమెంటు సీటు కోసము ఏఐసిసి అందరి సమక్షంలో నేను కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పాడు. అదేవిధంగా పెద్దపెండ్యాల్లో నేను సంవత్సరం కిందనే కాంగ్రెస్ పార్టీలో చేరిన. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోటి సంతకాల ఉద్యమం చారిత్రక విజయమన్న జగన్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అతిపెద్ద స్కామ్ అని ఆరోపణ. ప్రైవేటుకు కాలేజీలిచ్చి జీతాలు ఎలా ఇస్తారని ప్రభుత్వానికి ప్రశ్న. కూటమి పాలనలో సంక్షేమ పథకాలు రద్దు చేశారని విమర్శ. సీఎం చంద్రబాబుకు ఎకనామిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ అవార్డు. కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రికి స్టాండింగ్ ఓవేషన్తో అభినందనలు. ఇది దాదాగిరి కాదు, నాయుడుగిరి పాలన అంటూ మంత్రి పయ్యావుల కేశవ్ వ్యాఖ్య. ఈ ఘనత అధికారులదేనన్న సీఎం చంద్రబాబు. కడియం శ్రీహరి చరిత్రహీనుడు, రాజీనామా చేయాలన్న తాటికొండ రాజయ్య. తాను బీఆర్ఎస్ సభ్యత్వాన్ని రద్దు చేసుకోలేదన్న కడియం. బీఆర్ఎస్ లోనే ఉన్నానని చెప్పుకోవడం సిగ్గుచేటన్న రాజయ్య. ప్రతి వీధిలో శ్రీహరి దిష్టిబొమ్మలు వేలాడదీస్తామని హెచ్చరిక. నేషనల్ హెరాల్డ్ కేసులో గాంధీ కుటుంబాన్ని ఈడీ కేసులతో వేధిస్తున్నారని ఆరోపణ. గాంధీ భవన్ నుంచి బీజేపీ కార్యాలయం వరకు కవాతుకు ప్రయత్నం. కాంగ్రెస్ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు. అందరి ముందు పార్టీ మారలేదన్న స్పీకర్. తీర్పు విచారకమన్న కిషన్ రెడ్డి. కాంగ్రెస్ సమావేశాలు ప్రచారం చేసి పార్టీ మారలేదా అని కిషన్ రెడ్డి ప్రశ్న. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండూ ప్రజాస్వామ్యానికి తూట్లు పడుస్తున్నాయని వెల్లడి. పార్టీ మారిన వారికి మంత్రి పదవులు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ అని వ్యాఖ్య. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.